శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నేను అడిగే ఈ 2 రూపాయల దక్షిణ నాకు ఇవ్వు తల్లి. ఎనలేని సిరి సంపదలు నీ సొంతం చేస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా గారు తన బిడ్డల దగ్గర నుంచి 2 రూపాయల దక్షిణ అడుగుతూ ఉన్నారు. ఈ 2 రూపాయల దక్షిణ బాబా గారికి అప్పగించడం ద్వారా, బాబా గారికి మనం సమర్పించుకోవడం ద్వారా ఎనలేని సిరి సంపదలను ఆ తండ్రి దగ్గర నుండి మనం పొందవచ్చు. బాబా గారు తన బిడ్డలకి ఏదైనా ఇవ్వదలిస్తే దానికి పరిమితులంటూ ఏవి ఉండవండి. అనంతం, మనం ఊహించనంత బాబా గారు మనకు ప్రసాదిస్తారు. అది సంతోషమైనా సరే, లేదంటే సిరి సంపదలైనా సరే, ఆరోగ్యమైనా సరే, మన ఊహకే అందం. అంత గొప్పగా బాబా గారు తన బిడ్డలను ఆశీర్వదిస్తారు. అయితే ఈరోజు ఎందుకో బాబా గారు తన బిడ్డల దగ్గర నుంచి 2 రూపాయల దక్షిణ అడుగుతూ ఉన్నారు. బాబా గారికి లేని సిరి సంపదలు కాదు, ఆ తండ్రి చూడనటువంటి ఆస్తిపాస్తులు కాదు, అన్నీ కూడా తృణప్రాయంగా వదిలేస్తారు ఆయన. ఆ తండ్రే కనుక కోరితే కాలు కింద పెట్టకుండా బంగారుపు పాన్పులో బాబా గారిని మోసుకొని వెళ్ళిపోయేటువంటి భక్తులు ఉన్నారు. మరి ఆ తండ్రి ఎప్పుడూ కూడా ఎవరిని ఏది అడగరు. కానీ ఎందుకో ఈరోజు బాబా గారు తన బిడ్డలను ఒక 2 రూపాయలు మాత్రం అడుగుతూ ఉన్నారండి. ఎందుకు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు? అసలు బాబా గారు తన బిడ్డల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, భయపడవద్దమ్మా, నేను నీతోనే ఉంటాను. నన్నెప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను. అయితే ఈరోజు నేను నిన్ను ఒక 2 రూపాయల దక్షిణ అడగాలనుకుంటున్నానమ్మా. కాదనకుండా ఇస్తావు కదా? నాకు చాలా అవసరం తల్లి. నీ పైన నమ్మకం పెట్టుకొని ఉన్నాను. తప్పకుండా ఈ 2 రూపాయలు నాకు కావాలి. చూడు బిడ్డ, నీకొక మాట చెబుతాను, శ్రద్ధగా విను. నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో. నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడూ కూడా సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవెక్కడున్నా సరే అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను. బిడ్డ, నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను. ఈ విశాల విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను. ఎల్లప్పుడూ నిన్ను సంరక్షిస్తూనే ఉన్నాను. బిడ్డ, నువ్వు నన్ను ప్రతి చోట దర్శించవచ్చమ్మా. తల్లి, మనం ఇతరులకి ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే నా బిడ్డల బరువు బాధ్యతలన్నీ నేను స్వీకరించాను. నా బాధ్యతలను తప్పకుండా నేను నిర్వర్తిస్తానమ్మా. నీకొక సందేహం ఉంది కదా తల్లి? నా బాబా 2 రూపాయల దక్షిణ అడిగారే, 2 రూపాయలు నా బాబా దగ్గర లేవా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా? పిచ్చి తల్లి, నేను చెబుతాను విను. నేను అడిగిన 2 రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్నట్టు ధనం కాదు. ఆ 2 రూపాయలలో ఒకటి నిష్ఠ, అంటే అనన్యమైనటువంటి నమ్మకం. రెండవది సబూరి, సంతోషంతో కూడినటువంటి ఓర్పు. ఇవి రెండింటినే నేను నీ దగ్గర నుంచి కోరాను. ఇవే నాకు 2 రూపాయలతో సమానం. ఇవి ఎప్పుడైతే నీలో నిలుపుకుంటావో, నాకు అప్పగిస్తావో, అక్కడి నుంచి నీ జీవితం మారుతుంది. నువ్వు అడిగిన ప్రతిదీ నీకు నేను అందిస్తానమ్మా. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను బిడ్డ.
నువ్వు ఇదివరకెప్పుడు చూడనటువంటి సిరి సంపదలను నీకు సొంతం చేస్తాను. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. బిడ్డ, ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇది నీకు చాలా రోజులుగా చెబుతూ ఉన్నానమ్మా. శ్రద్ధ సబూరితో పాటు మరికొన్ని విషయాలను నీకు చెబుతాను. వాటిని కూడా ఆలకించి ఆ విధంగానే ప్రయత్నించు. చూడమ్మా, ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది చెప్పు? నేను చెప్పినట్టుగానే ఏ విషయాన్నైనా సరే స్వయంగా నువ్వు చూసి తెలుసుకోవాలి. నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళటానికి నేను అనుమతించను బిడ్డ. నా బిడ్డలు ఎప్పుడూ కూడా నా సంరక్షణలోనే ఉండాలి. ఈ ప్రదేశం, నేను నడయాడిన ఈ ప్రదేశం, ఈ షిరిడి జనులను చంపడానికి కాదు తల్లి, వారిని కాపాడి తరింపచేయడానికి ఉన్నది. ఏ రోజు నువ్వు నా షిరిడీలో అడుగు పెడతావో ఆ రోజు నీ పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. బిడ్డ, మనసు కష్టంగా ఉంటే ఈ తండ్రి ఆలయ ప్రవేశం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఆలయ తలుపులు నీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయమ్మా. నా దగ్గరకు రా, నీ కష్టాలన్నీ ఈ బాబాకి చెప్పు. నేను నీకు సరైన మార్గాన్ని చూపిస్తాను. ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను 2గా ఇస్తానమ్మా. 2 ఇచ్చిన వారికి 5గా ప్రసాదిస్తాను. 5 ఇచ్చిన వారికి 10 ప్రసాదిస్తాను. అది ఏదైతే అది. అందుకే ఎప్పుడూ కూడా మంచినే తలుస్తూ ఉండు, మంచి పనులే చేస్తూ ఉండు. ఇప్పుడున్న ఈ కష్టాలను చూసి భయపడవద్దు. ఇవి తాత్కాలికం మాత్రమే. వాటిని చూసి భయపడకు బిడ్డ. త్వరలోనే అవి నశించిపోతాయి. బిడ్డ, ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు తల్లి. అంతా కూడా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావని గుర్తుపెట్టుకో. నీవు ఎంతైతే ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. నీవు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి చేరుతుంది. అందుకే నేనెప్పుడూ నా బిడ్డలను మంచే చేయమని చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఆ మంచే రెట్టిపై నీకు తిరిగి వస్తుంది తల్లి. అర్థమవుతుందా? చూడమ్మా, మళ్ళీ చెబుతున్నాను. నేను అడిగిన 2 రూపాయల దక్షిణ నాకు ప్రసాదించు. శ్రద్ధ సబూరి, ఇవి 2 నాకు ప్రసాదించు. నీ జీవితంలో నువ్వు చూడలేనటువంటి సిరి సంపదలను నేను నీకు సొంతం చేస్తానమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కష్టాలు అతి త్వరలోనే నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. దేని గురించి అనవసరంగా ఆలోచించకు. ఈ బాబాపై భారం వేసి ప్రశాంతంగా ఉండు బిడ్డ. నీకు నేను తోడున్నాను. నా తోడు ఉన్న నా బిడ్డలందరూ సంతోషంగా ఉంటారు. అర్థమవుతుందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు పదే చెబుతూ ఉన్నారు, మళ్ళీ చెబుతూ ఉన్నారు. 2 రూపాయల దక్షిణ. 2 రూపాయల దక్షిణ అంటే అది మనం అనుకున్నటువంటి ధనం కాదు. శ్రద్ధ సబూరిని అడుగుతూ ఉన్నారు బాబాగారు. ఇవి 2 ఎప్పుడైతే నువ్వు నాకు ప్రసాదిస్తావో ఆ రోజు తల్లి చెబుతున్నాను విను, నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ చూడనటువంటి సిరి సంపదలు నీకు సొంతం చేస్తాను. ఇప్పుడు పడుతున్నటువంటి ఈ కష్టాలను చూసి చెడుగా ఆలోచించవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ. అతి త్వరలోనే ఇవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇవి తాత్కాలికం మాత్రమే. శ్రద్ధ సబూరితోనే ఉండు. నాపై నమ్మకాన్ని నిలుపు. తప్పకుండా నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు చేరుతుంది. నేను నా బిడ్డల బరువు బాధ్యతలన్నీ తీసుకున్నాను తల్లి. ఆ బాధ్యతలను నేను తప్పక నిర్వర్తిస్తాను.
నువ్వు సంతోషంగా ఉండమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచండి ఫ్రెండ్స్. ప్రతిరోజు బాబాగారి మాటలు వినండి, ప్రతిరోజు బాబాగారిని దర్శించుకోండి, ప్రతిరోజు బాబాగారితో మాట్లాడండి. మీ కష్టాలున్నా సంతోషాలున్నా ఏవైనా సరే బాబాగారితో పంచుకోండి. మీ మనసు మీరు ఒకవేళ సంతోషం కనుక బాబాగారితో పంచుకుంటే అది రెట్టింపు అయిపోతుంది. ఒకవేళ బాధ కనుక బాబాగారితో పంచుకుంటే ఆ బాధని మొత్తం మీ నుండి లాగేసి మీకు ప్రశాంతతను ప్రసాదిస్తారు. అది బాబాగారిలో ఉన్నటువంటి మహత్యం. బాబాగారు చెప్పినట్టు మళ్ళీ మరొక్కసారి చెబుతూ ఉన్నాను, ప్రతిరోజు బాబాగారి మాటలు వినండి, ఆ తండ్రిని దర్శనం చేసుకోండి, ఆ తండ్రితో మాట్లాడండి, అంతా శుభం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.